హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ అస్సలు వదలకండి. మనకి ఒక గవర్నమెంట్ జాబ్ ట్రైనింగ్ ఇచ్చి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్లో కూడా మనకి 30,000 అయితే ఉంటుంది అనమాట. మనకి ఒక జాబ్ వచ్చిన తర్వాత మనకి 50,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఉంటాయి. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ కూడా ఉంటుంది. అన్ని పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి ది ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ ట్రావెన్కోర్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే ఈ యొక్క పోస్టులకైతే ఏపీ, తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే చాలా రకాలైతే వేకెన్సీస్ ఉన్నాయి. 1 to 17 వరకు అయితే మనకి ఈ యొక్క పోస్ట్ కోడ్కి సంబంధించి అయితే వేకెన్సీస్ అయితే వివిధ మనకి డిసిప్లైన్లలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. యూఆర్ అంటే జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి అలాగే ఒక పోస్టులకు సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ఇక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి 3 నుంచి 14 వరకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల నుంచి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక 3 నుంచి మనకి 14 వరకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట. ఈ యొక్క పోస్టుల గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పోస్టుల గురించి ఆ పోస్టులకైతే అప్లై చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆఫీసర్ సేల్స్కి సంబంధించి మనకి 3rd నుంచి 14th వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. 3rd నెంబర్ వచ్చేసి మనకి ఆఫీస్ సేల్స్కి సంబంధించి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఒక బీఎస్సీ డిగ్రీ అగ్రికల్చర్లో మనకి 60% మార్క్స్ కనుక ఉంటే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 26 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయి. ఒక వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి మనకి ఒక సోషల్ సైన్స్కి సంబంధించి ఎల్ఎల్బి చేసిన యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఒక మేనేజ్మెంట్ ట్రైనింగ్లో కెమికల్ విభాగంలో ఒక బీటెక్ యొక్క సంబంధిత విభాగాల్లో 60% మార్క్స్తో బీటెక్ చేసినట్లయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి కెమికల్ విభాగంలో ఒక కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ చేసినట్లయితే మనకి 60% మార్క్స్తో పాస్ అయినట్లయితే ఈ యొక్క మెకానికల్ విభాగంలో కూడా మనకి ఒక పోస్టులకి అయితే మనము అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ విభాగంలో ఈ యొక్క పోస్టుకు అప్లై చేసుకోవాలి అంటే సంబంధిత విభాగాల్లో ఎలక్ట్రికల్ విభాగంలో బీటెక్ చేసినట్లయితే ఈ యొక్క పోస్టుకు కూడా మనము 60% మార్క్స్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టుకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్లో మనకి ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి ఈ యొక్క ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి విభాగంలో 60% మార్క్స్తో బీటెక్ చేసిన ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సివిల్ విభాగంలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఒక సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి 60% మార్క్స్తో బీటెక్ చేసిన ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. బీటెక్ చేసిన వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క ఫైర్ సేఫ్టీకి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి మార్కెటింగ్ విభాగంలో, ఫినాన్స్ విభాగంలో, హ్యూమన్ రిసోర్స్ విభాగంలో, అలాగే మనకి ఒక మెటీరియల్స్ విభాగంలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. వివిధ విభాగాల్లో మనకి వేకెన్సీస్ అయితే ఇక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టులను అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే ఉంటాయి. ఇక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని అప్లై చేసుకోండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాటికి కూడా అప్లై చేసుకోండి. ఓకేనా. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఏ ఒక్క పోస్టులకు ఎంత ఏజ్ లిమిట్ అని చూసుకున్నట్లయితే మనకి ఒక సీనియర్ మేనేజర్కి సంబంధించి ఈ యొక్క 1 to 2 పోస్టులకు సంబంధించి మనకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 45 వరకు అయితే ఉండాలి. 18 నుంచి 45 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకైతే 48 ఇయర్స్ వరకు ఉంది. అలాగే మనకి ఒక ఆఫీసర్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకైతే మనకి 3rd నుంచి 14 వరకు అయితే అని చెప్పాను కదండి. ఈ యొక్క పోస్టులకు వచ్చేసి మనకి 18 నుంచి 26 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే, ఓబీసీ వాళ్ళైతే 18 నుంచి 29 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి డేట్ ఆఫ్ బర్త్తో సహా డీటెయిల్గా అయితే ఈ యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి శాలరీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి 5 నుంచి 14 వరకు మనకి ఈ యొక్క పోస్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఏ ఒక్క శాలరీస్ ఏ విధంగా ఇస్తారు అంటే మనకి ట్రైనింగ్ అయితే ఉంటుందండి. 2 ఇయర్స్ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఒక ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్లో వచ్చేసి మనకి 37,000 అయితే ఇస్తారు పర్ మంత్. దాని తర్వాత మనకి సెకండ్ ఇయర్ వచ్చేసి పర్ మంత్ 43,000 అయితే ఇస్తారు. దాని తర్వాత మనకి ఈ యొక్క ఒక అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి హోదాకు సంబంధించి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జాబ్లో మనకి జాబ్ వచ్చిన తర్వాత మనకి 15,000 నుంచి మనకి 1,60,000 వరకు అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక శాలరీస్తో పాటు మనకి చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మిగతా పోస్టులకు సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మనకి ఒక శాలరీస్ విషయానికి వస్తే డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి అలాగే మనకి ఒక పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎటువంటి ఫీజు అయితే లేదండి. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 1,180 రూపీస్ అయితే పే చేసి ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది కూడా ఆయన నోటిఫికేషన్లోనే ఇచ్చారు. ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్లో అయితే మనకి సెంటర్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సంబంధించి ఒక సిలబస్ ఏ ఒక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అని చూసుకున్నట్లయితే మనకి 120 మినిట్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. మనకి 60 క్వశ్చన్స్ వచ్చేసి పార్ట్ 1 నుంచి వస్తాయి. పార్ట్ 1 పార్ట్ 2 విధానంలో అయితే ఉంటుంది. పార్ట్ 1 వచ్చేసి మనకి 60 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒక మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. పార్ట్ 2 విధానంలో వచ్చేసి 60 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. టెక్నికల్ యాప్టిట్యూడ్ నుంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇన్ ద రెస్పెక్టివ్ డిసిప్లైన్లలో వచ్చి మనకి 60 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. పార్ట్ 1కి సంబంధించి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.33 అయితే మార్క్స్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. పార్ట్ 2కి సంబంధించి 1.5 మార్క్స్ అయితే మనకి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి యాడ్ అయితే చేస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.50 అయితే మనకి నెగిటివ్ విధానం అయితే ఉంటుంది. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే మనకి అడగడం జరుగుతుంది. ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో ఓన్లీ ఉంటుంది అనమాట. మనకి తెలుగు లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ అయితే ఉండదన్నమాట. ఓకేనా. దీనికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే 30% అయితే తెచ్చుకోవాలి. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 40% అయితే తెచ్చుకోవాలి ఒక సిబిటి ఎగ్జామ్లో వచ్చేసి. ఓకేనా. ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలి అంటే మనకి మార్చి 10th లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాలి. మనకి ఫిబ్రవరి 17th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనకి మార్చి 10th లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదండి, www.fact.co.in అని. ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసి ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. దాంట్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొందరికి యూజ్ అయితే అవుతుంది ఈ వీడియో. ఓకేనా. మీకు కంపల్సరీగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఒక చిన్న లైక్ కదండి, లైక్ చేసినారనుకో నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ చేయడానికి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.